హలో అండి. ఈరోజు మేము అప్పాలు చేసుకుంటున్నాం. ఇక అప్పాల పిండి 3 చిట్టగలు ఇక ఈ విధంగా ఊపుకోవాలి. ఏమన్నా బరకగా ఉంటే తీసేసుకోవడానికి ఇలా ఊపుకోవాలి. చూసారు కదండి, ఇది కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రెష్గా కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పాల్లోకి ఉల్లిగడ్డలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇది ఓమా. వీటన్నింటి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నువ్వులు తీసుకోవాలి. మేము అప్పాలు చేద్దామన్న బిజీలో ఉంటే ఇక్కడ మాకు నాగదేవుడు అనే దేవుడు ఇగో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఈ విధంగా చూస్తున్నాడు. 1 అవర్ అవుతుందండి, బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఈ విధంగానే ఉంటున్నాడు. చూడండి, చూసారా? ఇగో రోట్లో ఈ కరివేపాకును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని పేస్టులా బరకగా కొంచెం దంచుకోవాలి. కరివేపాకు పేస్ట్ రెడీ అయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దంచుకోవాలి. ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా పిండిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నువ్వులను ఇలా వడకట్టుకొని ఇలా అన్నింటినీ పిండిలో కలుపుకోవాలి. ఓమని కూడా పిండిలో వేసుకోవాలి. అప్పలు పొంగడానికి సోడా వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని కలపాలి. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. వీటిని కూడా ఆనియన్ పేస్ట్ అండి, చూడండి ఈ విధంగా అవ్వాలి. పేస్ట్ బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ ఈ పిండిలో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ అండ్ కరివేపాకు పేస్ట్ ఈ రెండింటిని ఆయిల్లో వేసుకోవాలి. అప్పల పిండి తాలింపు కోసం చిటికెడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, ఈ విధంగా అవుతుంది తాలింపు నీళ్ళు. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అనేది గెర్రాలి. గెరితేనే అప్పుడు మనకు అప్పాలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎలా గెరుతున్నాయో వాటర్.
చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాసాన్ని దించుకొని ఇలా పిండిలో ఆ వాటర్ని పోసుకోవాలి. పిండిని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని అంతా కలుపుకోవాలి. వాటర్ మొత్తం పోసుకొని పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసుకోవాలి పిండిని. అప్పలు చేయడానికి సామాన్లు ఇవన్నీ. పిండి ముద్ద పోయండి. ఈ విధంగా లడ్డూలు ఒత్తుకొని ఇలా అప్పల మిషన్ పైన ఇలా పిండి ముద్దను పెట్టుకొని ఇలా వేసుకొని ఇలా వత్తుకోవాలి. ఇలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అప్పలు అయితే అయినాయి. ఇప్పుడు మనం కడాయిలో వేసుకుందాం. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఇలా అప్పలు వేసుకోవాలి. తిని అటు ఇటు మరలించుకోవాలి. సోడా వేసుకున్నాం కదండి, చూసారా ఎలా పొంగుతున్నాయో. మొత్తం పూరీల టైప్ వచ్చినాయేమి. ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. బౌగన్లు వేసుకున్నాం. నెక్స్ట్ రెడీ అవుతున్నాం. చూసారు కదండి, ఈ విధంగా అయితే అప్పలు రెడీ అయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.